అందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. గురుగారు, ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు భర్తని పేరు పెట్టి పిలుస్తున్నారు. ఇది వరకుతో పోల్చుకుంటే అసలు భర్త కూర్చుంటే పక్కన కూడా కూర్చుండేవారు కాదట ఆడవాళ్ళు. అలా రాను 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 పేరు పెట్టి పిలుస్తున్నారు. ఇంకా ముందుకెళ్తే ఏరా పోరా అని కూడా పిలుస్తున్నారు. నిజంగా చెప్పాలంటే వినాశకాలి విపరీత బుద్ధి. ఏమండి, స్వామి, స్వామి, నాథ, శ్రీవారు, శ్రీపతి, ఎంత బాగున్నాయి కదా. ఇవి ఒకప్పుడు పిలుపులు నాన్న. ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్నాయి, దాంట్లో అనుమానం ఏం లేదు. కొన్ని చోట్ల ఓయ్, ఏరా, ఏ శ్రీహరి, ఏ శ్రీనాథ్, అత్తగారే తిరిగానే. పూర్వకాలంలో నాన్న, పూర్వకాలం కూడా కాదు, ఇటీవల కాలంలో కూడా నేను అంతమంది కూడా మనం చెప్పుకున్నాము. మా మేనమామ కోడలు, అమ్మాయి పేరు సునీత. ఇంతవరకు అమ్మాయి నేను కుర్చీలో చూడలేదు నాన్న. ఇంతవరకు అమ్మాయి కుర్చీలో కూర్చోవడం నేను చూడలా. నాకు దాదాపు ఇప్పటికీ అమ్మాయిని చూడబట్టి నాకు చెల్లెల వరుస అవుతుంది, ఒక 20 ఏళ్ళు పైన అవుతుంది. 25 ఏళ్ళు దగ్గర అవుతుంది. అమ్మాయిని ఇంతవరకు నేను కుర్చీలో కూర్చోవడం ఇన్ని సంవత్సరాల్లో నేను చూడలా. భర్త ఉన్నప్పుడైనా పక్కన కూర్చొని మాట్లాడుతుందో లేదో నాకు తెలియదు. అంటే వాడు ఇద్దరు పక్కన కూర్చుంటారేమో తెలియదు. కానీ ఎవరు ఉన్నప్పుడు కూడా నాన్న కూర్చో నాన్న, ఈ రోజులేండి నాన్న కూర్చో నాన్న అంటే వద్దన్నయ్యా అని చెప్పి పక్కళ్ళు కూర్చుంటుంది, కింద కూర్చుంటుంది తప్పితే పొర్రపాటును కూడా ఇంతవరకు కుర్చీలో కూర్చోవడం చూడాల. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. పాచింతకాయ పచ్చడి అనుకుంటారు. పాచింతకాయ పచ్చడి కాదు, ప్రతి రోగానికి ఫస్ట్ లంకణం పెట్టేటప్పుడు భోజనం పెడతాం కదా, లంకణానికి పెట్టేది పాచింతకాయ పచ్చడే. అన్నిటికీ మనకు వచ్చేది అదే. మన పాత పద్ధతులు అనుకుంటాం, పాత పద్ధతులే గొప్పగా ఉంటాయి. సనాతన కందం ఉంది, బ్యూటీ ఉంది, ఎంత హ్యాపీగా ఉంటుంది నాన్న చూడడానికి కూడా. ఇప్పుడేంటి నాన్న, కుర్చీలో భర్త కింద కూర్చోవాలి, భార్య పైన కూర్చోవాలి, కూర్చొని కాలు మీద కాలేసి కాలు ఆడిస్తూ ఉండాలి. ఆడించకపోతే ఇది ఈ కాలు కూడా ఎవరి దగ్గర మొగుడి మొహం మీద ఆడిస్తూ ఉంటారు కొంతమంది. వాడు కింద కూర్చొని ఉంటాడు. ఇంకా అది ఎట్లా తయారైందంటే వాడు ఇవన్నీ పట్టించుకోకుండా సెల్లు, వీడు మొహం మీద కాలు ఆడుతుందో ఏమాడుతుందో కూడా వీడికి తెలియదు. వీడి కళ్ళలో మాత్రం సెల్లు ఆడుతూ ఉంటుంది. ఏమో సొల్లు కొట్టుకుంటే ఇంకోటితో కాలు ఆడిస్తూ ఉంటుంది. ఇక్కడ అంటే రాను భార్యాభర్తల మధ్య బంధం, మోరల్ వాల్యూస్ అనేది, మానవతా విలువలు అనేవి తగ్గిపోతున్నాయి నాన్న. అవి లేకపోతే రాను ఇంకా ఘోరంగా తయారవుతుంది. ఒకప్పుడు అమెరికాలో ఈ రకమైన సిస్టమ్ ఉండేది. ఇప్పుడు వాళ్ళు చాలా మెరుగుపడ్డారు. భార్య భర్త బంధం, పిల్లలు వాళ్ళు చదివించుకోవడం, గౌరవంగా ఉంచడం, వాళ్ళకు శ్లోకాలు నేర్పించడం. ఇప్పుడు అమెరికన్స్ ఎంతమంది మన వాళ్ళు చేయడం లేదు నాన్న. అంత దేనికి నాన్న, భగవద్గీతని మన భారతదేశంలోనే నమ్మకం లేకపోతే దాని మీద ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు కోర్టులో. కానీ కెన్యాలో ప్రతి ఒక్కళ్ళు భగవద్గీత మీదనే ప్రమాణం చేసి సాక్ష్యం చెప్పమని కోర్టు కొత్తగా తీర్పు తీసుకొని వచ్చింది. మన పద్ధతులు మనకంటే పక్క దేశాల వాళ్ళు బాగా పాటిస్తున్నారు, మనం మాత్రం వాటిని విసురుపుచ్చుతున్నాం. అంతో ఇంతో నాన్న, అమెరికాలో ఉండే ఆడపిల్లలు ఇప్పుడు ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు, కొంచెం ఒక జనరేషన్ బ్యాక్ 80s 85 ఆ టైంలో పుట్టినటువంటి వాళ్ళు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు ఇప్పటికి ఇంకా కొంతవరకు పద్ధతి పాటిస్తున్నారు. అమెరికాలో కూడా డ్రెస్సింగ్ సెన్స్ కానీ, వాళ్ళు వేసుకునే డ్రెస్సుల విధానం కానీ, చీర కావచ్చు, కట్టు కావచ్చు, బొట్టు కావచ్చు, భర్తతో ఉండడం కావచ్చు, పిల్లల అనుబంధం కావచ్చు, పిల్లలకి ఏవో కొత్తగా నేర్పించాలి, సంగీతమను, ఆర్ట్స్ అను, భగవద్గీత శ్లోకాలను. మనకి దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాల్యూ తెలుస్తుంది. ఇవి మన దగ్గర ఉండేసరికి అంటే దూరపు కొండలు నునుపు అన్నట్టుగా మనకి ఎంతసేపు మన దగ్గర ఉండడం వల్ల మనకి వాటి వాల్యూ తెలియటంలా. మనం వాటి వాల్యూ తెలుసుకునేసరికి మనకు దూరం అయిపోతున్నారు పిల్లలు, భర్త దూరం అయిపోతున్నాడు, భార్య దూరం అయిపోతున్నారు. ఇప్పుడు పేరు పెట్టి పిలవడం తప్పు అని చెప్పే పరిస్థితి కంటే కూడాను పిలవద్దమ్మా అని చెప్పే ధైర్యం కూడా ఎవరికి లేకుండా పోయింది. ఆ ధైర్యం అత్తమామలకి లేకుండా పోయింది, భర్తకి లేకుండా పోయింది. కొంతమంది ఉన్నారు నాన్న, ఏమండి ఇప్పటికీ కూడా మా అక్కలు ఎప్పుడైనా పొరపాటున సరదాగా అయినా సరే మా బాబాని ఏమన్నా ఎవండి మురళి గారు అని మా రెండో అక్క అన్నా సరే ఇట్లా చూస్తే ఒకసారి సీరియస్గా అన్న. అంటే ఒక పద్ధతి. మా అమ్మగారు ఎట్లా పిలిచేవాళ్ళు, ఏమండి అని పిలిచేది.
మా నాన్నగారిని ఏమండి ఏమని పిలిచేది మా అమ్మగారు. మా మా చెవులకు అదే అలవాటైంది. మా అక్కలు కూడా అదే అట్లానే పిలుస్తారు. నువ్వు అన్నా కూడా నేను ఊరుకోను. మా బావగారు వాళ్ళని నువ్వు అంటే నువ్వేంటి, నువ్వని ఎందుకు పిలుస్తున్నావు, ఏకవచనం ఎందుకు పిలుస్తున్నావు అని అడుగుతా. మా అక్కే నేను చెప్పుకోదాకా ఇది కూడా చొరవ కూడా నాకు ఉంది కాబట్టి గట్టిగానే చెప్తాను. సామాన్య అంటే వాళ్ళు ఏదో తమాషాగా అన్నప్పుడు అయినా పిలుస్తుంటారు. నేను అదే చెప్తా, తమాషాగా ప్రతిసారి అలవాటు అవుతుంది, నిజంగా తర్వాత అదే పిలుస్తావు నువ్వు, అలా పిలవద్దు. అసలు తమాషా కూడా వద్దు. తమాషా కూడా ఏమన్నా పిలువు, దాంట్లోనే తమాషా చేసుకో, అంతేగాని దాంట్లో కూడా నువ్వు తమాషా ఆడొద్దు అని చెప్తాను నేను. అంటే నిజం. ఇప్పుడు ఒక మాట చెప్తాను నాన్న, 100 సార్లు నేను మీతో మాట్లాడినా మీరు అనే వస్తుంది, అవునా? మీరు లేనప్పుడు నేను మిమ్మల్ని వేరే విధంగా మాట్లాడితే అదే అలవాటే మీ దగ్గర అదే వస్తుంది. మీరు ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఒకే విధానం మనం మాట్లాడుతున్నప్పుడు అదే వాళ్ళ ఎదురుగా కూడా మనం మాట్లాడతాం. అవును, మన మాటలను బట్టే మనకి వాల్యూ ఉంటుంది, అంతే కదా. కాబట్టి ఇప్పుడు నీ పిల్లలు నువ్వు ఒరేని పిలుస్తున్నప్పుడు నీ పిల్లలు మొగుండు పట్టుకొని ఇంకేం తిడతారో ఇంకా అర్థం చేసుకోండి, ఏం నేర్పిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి రేపటి రోజున, అవునా? కొన్ని రోజులతో ఇప్పుడు కూతుళ్ళు కూడా పిలవడం మొదలుపెట్టారు తండ్రిని పేరు పెట్టి. అంటే భార్య పిలుస్తుంది కదా, అదే చిన్నప్పటి నుంచి వింటున్నారు, వీళ్ళు అదే పిలుస్తున్నారు. కూతుళ్ళు అంటే కొడుకులు అంటే పేరు పెట్టి పిలుస్తున్నారు తండ్రిని. నాన్న అని చెప్పుకోవడం తీసిపోయి అది పాత ఫ్యాషన్ కదా, నాన్న అని చెప్పడం. ఇప్పుడు డాడ్ బ్రో మామ్ ఇవి వచ్చేసినాయి కదా, అనే షార్ట్ కట్స్ వచ్చినాయి కదా. సో వీటితో పాటుగా వాళ్ళని పిలవడం కూడా పేరు పెట్టి పిలవడం. ట్రెడిషనల్ కుటుంబ వ్యవహారం ఎక్కడ కనిపించట్లేదు. చీర కట్టుకొని చక్కగా బొట్టు పెట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని వచ్చి జడేసుకొని కాటుకు పెట్టుకొని కాళ్ళకు పసుపు పెట్టుకొని బొట్టు పెట్టుకొని కాళ్ళకు పట్టీ పెట్టుకొని బయటికి వస్తే కళ్ళ ముందు కనబడుతున్నారు నాన్న, బా ఎంత ఆనందంగా ఉంటుంది. జీన్స్ వేసుకొని టీషర్ట్ వేసుకొని జుట్టు విరబోసుకొని కళ్ళకు కాటుకు లేకుండా, మొహాన బొట్టు లేకుండా, కాళ్ళకు పట్టీలు లేకుండా, మెట్టెలు లేకుండా, వీళ్ళకి చేతికి గాజులు లేకుండా, ఏమీ లేకుండా ఒక రింగ్ పెట్టుకొని ఒక సింగిల్ బ్యాంగిల్ వేసుకొని ఒక చేతికి వాచి పెట్టుకొని బయటకు వచ్చిన వికృతం ఆకారం ఎట్లా ఉంటుంది? కళ్ళు మూసుకుంటే కనబడుతున్నాయా లేవా ఈ ఆకారాలు మనకి? అవునా? ప్రకృతి వికృతి ఈ రెండే. వేసుకో, ఫ్యాషన్ ఫాలో. దీన్ని మళ్ళీ ట్రోల్ చేయొచ్చు, డ్రెస్సుల గురించి మాట్లాడుతున్నారని. ఎవ్వరేమనుకున్నా భారతీయ సంస్కృతి సంప్రదాయమే, పాశ్చాత్య సంప్రదాయమే. పాపం ఈ మాట అన్నందుకు ఒక ఆయన పట్టుకొని మొన్న ఈ మధ్య దాకా ఏకిపడేశారు, శివాజీ గారిని పట్టుకొని. చివరికి కానీ అందరూ ఆయన మార్గంలోకి వచ్చారా కదా? ఏ స్టేజ్ మీద అయినా అమ్మాయిని ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని చూడడం చూస్తున్నాం ఈ మధ్యలో. వేసుకుంటున్నారుగా మంచిగా. అదే కదా కావాల్సింది మనకి. ఆయన చెప్పింది అదే కదా, ఇలా ఉండడమ్మానే కదా ఆయన చెప్పింది మరి. కాబట్టి దయచేసి భర్తని పేరు పెట్టి పిలవటాలు, ఒరే అని పిలవటాలు ఇట్లాంటివి వద్దు దయచేసి. గౌరవించుకొని పరస్పరమైనటువంటి గౌరవం ఉండాలి. మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎక్కడ తగ్గకూడదు. కానీ ఎదురు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తే మన సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుందని చెప్తాం. ఎదురు వాళ్ళని ఏమండి అంటే వాళ్ళు మనల్ని ఏమండి అంటారు, మనం ఏమండి అంటే ఏరా అంటారా? అనరుగా. ఎక్కడికి పోయినా మా ఆవిడ అని చెప్పి పరిచయం చేస్తాం. మా ఆవిడ అని పరిచయం చేస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఏ వరుణ్ ఇట్రా, వరుణ్ మై హస్బెండ్. ఫస్ట్ పేరు చెప్పిన తర్వాత వరుస చెప్తారు. మగవాళ్ళల్లో ఉండేటువంటి తేడా అదేనా, నేను చాలా చోట్ల గమనిస్తుంటా. మగవాళ్ళంటే మా ఆవిడండి, మా మిస్సెస్ అండి అని చెప్తుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఏ వరుణ్, మిస్టర్ వరుణ్ మై హస్బెండ్. ఫస్ట్ పేరు చెప్పడం కాదు కదా, ఫస్ట్ నీ వరుస చెప్పు, ఆ తర్వాత పేరు చెప్పు. లేదా వాళ్ళకి వాళ్ళు పరిచయం చేసుకుంటారు. కాబట్టి పేర్లు పెట్టి పిలవటం ఇట్లాంటి వాటి వల్ల కూడా బంధాలు ఈజీగా తెగడానికి అవకాశం నాన్న. ఏమండి అని చెప్పి పిలిచిన గౌరవం ఉండట్లేదు కదా, లేదు రెస్పెక్ట్ లేదుగా. కొన్ని రోజుల తర్వాత నిజంగా దూరంగా ఉన్నారు కొన్నా, ఏమండి అని శబ్దం వినపడినప్పుడల్లా వీళ్ళ మనసు బాధేస్తుంది. అబ్బా ఈ పిలుపు కదా, నేను దూరం ఏదైనా మనసు బాధేస్తుందిగా ఆటోమేటిక్గా. సో కాబట్టి కనీసం రెస్పెక్ట్ ఇవ్వటం, తీసుకోవడం, ఇస్తేనే మనకు వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి తప్పనిసరిగా ఇవ్వండి. శాస్త్రాల్లో కూడా లేవు భర్తని నువ్వు అని పిలవటం కానీ, అసలు ఎక్కడా లేదు. తప్పనిసరిగా పూర్వకాలంలో మరీ స్వామి నాథ, ఇప్పుడు అంత మరీ ఘోరంగా పిలవమని చెప్పడల్లా. స్వామి నాథ శ్రీపతి శ్రీవారు ఇంత మరీ అంత ఓవర్ రెస్పెక్ట్ కూడా తట్టుకోలేరు మగవాళ్ళు, చచ్చిపోతారు ఇక, సూసైడ్ చేసుకున్నాం. అమ్మో ఇంత రెస్పెక్ట్ నాకేనా, నా జీవితానికేనా అని.
అంత ఇది కూడా వద్దు, కనీసం ఏమండి అను, ప్రేమగాను. అంతేగాని వాడిని ఏదో ఇందాక చెప్పా కదా, యంత్రాన్ని పెళ్లి చేసుకునే పరిస్థితికి వస్తుంది నాన్న. చివరికి పిల్లలు కంటానికి ఒక యంత్రం, డబ్బు సంపాదించడం ఒక యంత్రం. యంత్రాన్ని పెళ్లి చేసుకోవద్దు, మనుషుల్ని పెళ్లి చేసుకోండి. మనుషుల్లాగా చూడండి, మనస్ఫూర్తిగా ప్రేమించండి, ఇద్దరు హాయిగా ప్రశాంతంగా ఉండండి. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.